ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేశారు. షకీల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సాయం చేసిన ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారులో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ఇప్పటికే రహీల్కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్లో ఉన్న సోహెల్ను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. ఏదైతే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో అయితే పోలీసు అధికారులు అయితే నమోదు చేశారు. అలాగే షకీల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు కూడా సుమారు 10 మంది సాయం చేసినట్లు కూడా పోలీసు వర్గాలు అయితే గుర్తించాయి. అలాగే ఈ 10 మందిలోని ప్రస్తుతం ఇద్దరినైతే పంజాగుట్ట పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అర్బాజ్ అలాగే సోహెల్ ను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ కి అయితే తరలించారు. అలాగే మరో 3 దుబాయ్ పారిపోయినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే సోహెల్ పై కూడా లుకౌట్ నోటీస్ అయితే జారీ చేశారు. అలాగే దుబాయ్ లో ఉన్న సోహెల్ ను కూడా ఏదైతే హైదరాబాద్ రప్పించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తానికి ఏదైతే ప్రజాభవన్ ముందు అర్ధరాత్రి రోడ్ యాక్సిడెంట్ సంబంధించి కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు కూడా దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టారు. ఈ కేసులో సంబంధించి కూడా ఏదైతే పంజాగుట్ట సీఏ దుర్గారావును కూడా సస్పెండ్ చేశారు. ఏదైతే సోహెల్ కి అలాగే షకీల్ కి ఏదైతే సాయం చేసినట్లు గుర్తించిన అధికారులు అయితే అప్పటికి సీఎం దుర్గారావును కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఏదైతే సోహెల్ దుబాయ్ పారిపోయినట్లు కూడా గుర్తించడంతో ఈ సోహెల్ ని దుబాయ్ పంపించడానికి సుమారు 10 మంది వరకు కూడా సాయం చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే ఇద్దరిని అయితే అదుపులో తీసుకున్నారో మరో 3 కూడా దుబాయ్ పారిపోయినట్లు కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కూడా పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అన్ని రైట్, థ్యాంక్ యూ కుమార్.